పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులపైన మరియు పెరిగిన అధిక ధరలపైన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ పెంచినటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ పై ₹2 పెంచడం వల్ల 30,000 కోట్లు, వంట గ్యాస్ పై ₹50 పెంచడం వల్ల 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, ఈ ధరలను నియంత్రించాలని, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ పేదలు నిరుపేదలుగా మారుతున్నారు, వ్యాపారవేత్తలు బడా వ్యాపారవేత్తలుగా మారుతున్నారని, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరకు, పెట్రోల్కు, డీజిల్కు పెట్టిన ధరకు వ్యతిరేకంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, రాష్ట్రాల కార్యక్రమం చేయబడింది. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్లో బాండ్ల రూపేణ పారిశ్రామికవేత్తల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వాళ్ళ కొమ్ము కాల్చడానికి ఈ పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ ఇది ప్రజలు గమనించకుండా ఏదైతే మతోన్మాదం మీద మతాన్ని అడ్డు పెట్టుకుంటూ ప్రజలను మతం వైపు చూపెట్టుకుంటూ ఈ రకమైన సామాన్య ప్రజలపైన మొత్తం ఈ భారాన్ని మోపుకుంటూ అనేక దోపిడీ చేసుకుంటూ కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నది. ఎంతకాలం ఈ ప్రజలను ఈ మతోన్మాదంతో మభ్యపెట్టలేరు. ఈ ప్రజలు కూడా మీరు చేసే ఏదైతే మోసాలను తెలుసుకొని మీరు తిరుగుబాటు చేసేదానికి కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష పార్టీలు మీరు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో నిరసన భాగంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చాం. ఈ కార్యక్రమం చేసిన మా కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం గ్యాస్ మీద ₹50, పెట్రోల్ మీద ₹2, డీజిల్ మీద ₹2 పెంచడం జరిగింది. ఈ పెంచడం మూలంగా గ్యాస్, పెట్రోళ్ల మీద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తర్వాత ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ మీద 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అంటే ఇంత రకంగా ₹2, ₹50 పెంచినప్పటికీ టోటల్గా ఒక 100,000 కోట్ల రూపాయలు ప్రజలను అక్రమంగా దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను, అదే రకంగా ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను పెంచి పోషించే పద్ధతులలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. వెంటనే గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేస్తామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల పక్షాన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.